నవీన్ యాదవ్ గెలిచారు కదా, సో మీరు ఎలా ఏమంటారు? ఎమ్మెల్యే టు బర్త్డే బాయ్. ఎమ్మెల్యే ఆఫ్టర్ అతని బర్త్డే వచ్చింది నిన్న. బర్త్డే కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఒక జన సముద్రాన్ని నిన్న జూబ్లీ నియోజకవర్గంలో ఇసుగూడ చెక్ పోస్ట్లో మహమ్మద్ ఖాన్ ఫంక్షన్ హాల్లో చూశాను. చాలా బాగా జరిగిందనమాట. అంటే అంత ఎమ్మెల్యే ఆఫ్టర్ అంతటి ఆనందంగా గెలిచిన ఒక ఆనందం, అతని బర్త్డే ఆనందం రెండు కలిపి సెలబ్రేషన్ చేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. నేను అతను ప్రతి ఈవెంట్కి వెళ్తాను. అతను బోనాలు ఈవెంట్ చేస్తాడు, దానికి వెళ్తాను. తర్వాత సామూహిక మహిళలకి ఏంటది శ్రీమంతం పెట్టాడు, దానికి అటెండ్ అయ్యాను. మన లాస్ట్లో మన బోనాలు పెట్టాడు, దానికి అటెండ్ అయ్యాను. ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ ఇతను చాలా గ్రాండ్గా చేస్తాడనమాట. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలాగా. మరి సామూహిక శ్రీమంతాలంటే మాటలు కాదు. ప్రతి ఆడపిల్లని తన ఇంటి ఆడపడుచుగా భావించుకొని, తన సొంత అక్క చెల్లెలుగా భావించుకొని వాళ్ళందరికీ శ్రీమంతాలు చేశారు అంటే అటువంటి శ్రీమంతం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేసి ఉండరు. ఈ గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం అనేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేసి ఉండరు. అది ఒకటి మంచి ప్లస్ పాయింట్ అయింది అతనికి. ఆ బ్లెస్సింగ్సే ఇతనికి ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వడానికి, కొంత ఆడపడుచుల బ్లెస్సింగ్సే ఇతను ఎమ్మెల్యే అవ్వడానికి కూడా కొంచెం కాలం సపోర్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. అయితే గతంలో కూడా 2 సార్లు పోటీ చేశారు, తర్వాత ఈసారి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, గత 6 నెలలు బట్టి కూడా ఆ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. వర్షాలు వస్తే చాలా వరకు నడుముల లోతుల వరకు ప్రజలు ఈదుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. బళ్ళు మునిగిపోతున్నాయి. మ్యాన్ హోల్స్లలో పిల్లలు పెద్దవాళ్ళు పడి ఇలా వాటర్లో కొట్టుకుపోతున్నారు. ఫస్ట్ ఒకటి రోడ్లు ఒకటి, తర్వాత డ్రైనేజీలు ఒకటి, తర్వాత భగీరథ వాటర్ ప్లాంట్ పట్టుకొచ్చారు ఎవరు, మన కేసీఆర్ గారు. ఆ వాటర్ అంతా ఇప్పుడు రోడ్ల మీద వేస్ట్ అయిపోతుంది. ఆ వాటర్ ఒకటి అరికట్టడం ఒకటి. ఏంటంటే ట్యాప్లు ఇప్పేసి సంపుల్లో, నల్లల వాళ్ళు ఇప్పేసి సంపులలో వెళ్ళిపోతున్నారు. నల్లలు ఇప్పేసి వాడు ఎక్కడో బాధకాన్ని వేసుకొని కూర్చుంటున్నాడు. ఈ లోపల ఈ సంపులన్నీ నిండిపోయి వాటర్ అన్నీ రోడ్ల మీద జలమయం అయిపోతున్నాయి. 365 days వాటరే ఉంటుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ రోడ్లో చూసినా పొడిపారిన రోడ్డు ఎక్కడ ఉండదు. ఎప్పుడు చూడు డ్రైనేజీ వాటరా, లేకపోతే ట్యాప్ వాటరా, లేకపోతే బట్టలు ఉతుకున్న నీళ్ళ, ఏదో ఒకటి రోడ్ల మీద పారుతూనే ఉంటాయి. ఇదొకటి కుక్కల బెడద ఒకటి. ఫస్ట్ మెయిన్ వీధి కుక్కల బెడద కూడా చాలా హెవీగా ఉంది. పగల స్నానం పనిచేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్రపోవడానికి ఉండదు ఇంట్లో. ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయినా కానీ ఒక పాత తరమైనటువంటి పార్టీలో కొత్త యువ నాయకుడు వెలిశాడు అంటే అతను నవీన్ యాదవ్ గారే. అయితే మరి నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, బీసీ బిడ్డ అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. సో మరి దీనిపైన మీరేమంటారు? బీసీ బిడ్డ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా అతను ప్రజలకి ఎటువంటి సేవలు చేస్తున్నారు, ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటున్నారు. మరి అన్నా అని అంటే అర్ధరాత్రైనా సరే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర ఉంటున్నాడు. ఒక ఆడపడుచు పిలవని, ఒక అన్నదమ్ముడు పిలవని, ఒక అమ్మ అవ్వ అత్త తాత ఎవరైనా పిలవని, ఆ నవీన్ యాదవ్ అన్న అని పిలిచినమ్మటనే ఎప్పుడైతే వాళ్ళ ముందర ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాడో అప్పుడు ఎంపీ పదవి ఇస్తారనమాట. మంత్రి పదవి అనేది అప్పుడు ఇస్తారు. అది ఇప్పుడు ఎమ్మటనే అంటే ఒకవేళ ఇతను చేస్తున్న సేవలు ఓకే అయితే కూడా ఇవ్వచ్చు, దాన్నే ఉంది. ఫస్ట్ ప్రజల మన్ననలు కావాలి కదా. ఇక్కడ ప్రజలకు ఏం కావాలో చూసుకుంటే ఎంపీ పదవి ఏంది, సీఎం పదవి అయినా వచ్చింది. అవలా రేవంత్ రెడ్డి గారు స్ట్రీట్ లీడర్ నుంచి సీఎం దాకా అవుతాడు అనుకున్నారా? ఎంతమంది లేరు కాంగ్రెస్ పార్టీలో, ఎంతమంది పాతుకుపోయిన ఉన్నటువంటి పాత ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ వీళ్ళు లేరు. కానీ 2024లో మరి రేవంత్ రెడ్డి గారినే ప్రజలు ఎన్నుకొని, ప్రభుత్వం ఎన్నుకొని సీఎం చేసింది అంటే 2025లో ఇక్కడ ఎంతోమంది పోటీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్లో ఎంతోమంది పోటీ చేశారు. కానీ ప్రజలందరూ కలిపి ఎవరికి పట్టం కట్టారు? నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా. ఇకపోతే మంత్రిగా కూడా కట్టొచ్చు. కానీ ఇతను చేస్తున్నటువంటి సేవలు ప్రజలకి ఎంత సేవ చేస్తే, మానవ సేవే మాధవ సేవ. మానవుడికి సేవ చేయి, మాధవుడి సేవ పొందు. ఇది నువ్వు అంటే వాళ్ళు నీ ఆస్తులు అడగట్లా, నీ శాలరీలో సగం అడగట్లా, ఏం అడగరు. మా రోడ్లు చూడు, మా వీధిలో కుక్కలను చూడు, మా రోడ్లో డ్రైనేజీలు చూడు, మేము పడుతున్న బాధలు చూడు, స్పీడ్ బ్రేకర్లు చూడు. బండి బయటికి వెళ్తే బండి హోనం అవుతుంది, ఒళ్ళు హోనం అవుతుంది, రెండు హోనం అవుతున్నాయి. ఇట్లా ఈ సమస్యలు తీరిస్తే ఇతను నెక్స్ట్ టైం ఎంపీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.